ఢిల్లీ లిక్కర్ కుంభకోణానికి మించిన కుంభకోణం ఆంధ్రప్రదేశ్లో జరిగిందా? అది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిందా? ఇదే 1, 2 కాదు, ఏకంగా 30,000 కోట్ల రూపాయల కుంభకోణం జగన్మోహన్ రెడ్డి హయాంలో మద్యం పాలసీకి సంబంధించి జరిగింది అనేది పార్లమెంటు సభ్యుడు ఎంపీ సీఎం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతా పార్టీ ఎంపీ అంటే 2019 నుంచి 24 మధ్య కాలంలో అప్పట్లో ప్రభుత్వ మద్యం విధానాన్ని తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఇందులో దాదాపుగా ఎందుకంటే ఈ ప్రభుత్వ మద్యం విధానం ద్వారా కంప్లీట్గా అంటే ప్రైవేట్ నుంచి ఎప్పుడైతే దుకాణాలుగా ప్రభుత్వానికి మార్చేసిందో 5 ఏళ్లలో 1,00,000 కోట్ల వరకు అమ్మకాలు జరిగినాయట. ఈ విక్రయాలన్నీ కంప్లీట్గా క్యాష్ అండ్ క్యారీ అనమాట, నగదు రూపంలో జరిగినాయి. ఎటువంటి డిజిటల్ లావాదేవీలు జరగలేదు. ఈ నేపథ్యంలోనే చాలామంది కాంట్రాక్ట్ పద్ధతిలో నియమితులయ్యారంట. 2,500 కోట్ల రూపాయల ఢిల్లీ మద్యం కుంభకోణంతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో 10 రెట్లకు పైగా అంటే 30,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అంటూ పార్లమెంట్లో లోక్సభలో ఎంపీ భారతీయ జనతా పార్టీ ఎంపీ సీఎం రమేష్ కీలక ఆరోపణలు చేశారు. మరి దీన్ని వైసీపీ ఎలా నిరూపించుకుంటుందని దానికి ఇమీడియట్గా మిథున్ రెడ్డి గారు కూడా కౌంటర్ ఇచ్చారు. సీఎం రమేష్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఆయన కూడా అడ్డుకునే ప్రయత్నాలు అయితే చేశారు. కాకపోతే స్పీకర్ స్థానంలో ఉన్న ప్యానల్ స్పీకర్ జగదంబికా పాల్ వారించారు. ఇది రాష్ట్ర రాజకీయాలకు ఉద్దేశించిన వేదిక కాదు అని చెప్పుకొచ్చారు. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే లోక్సభ 0 అవర్లో తాను మాట్లాడేటప్పుడు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అడ్డు తగలడం పట్ల సీఎం రమేష్ కూడా మండిపడ్డారట. అంటే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే నిజంగా 30,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందా మద్యం పాలసీలో అనేది? నిజంగా అదే కనుక జరిగితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దీని మీద సీరియస్గా యాక్షన్ ఏమన్నా తీసుకుంటుందా, లేదంటే భవిష్యత్తులో వైసీపీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టబోయే కేసులకు సంబంధించి ఎప్పటి నుంచే ఒక టీజర్లు ఏమన్నా రిలీజ్ చేస్తున్నారు? ఎందుకంటే అక్కడ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కేజ్రీవాల్ ఎలాగైతే లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నారో, ఆయన జైల్లోకి వెళ్ళారో, భవిష్యత్తులో అలాంటిది ఏమన్నా తెర మీదకి రాబోతుందో, అందుకే ముందుగానే ఈ కుంభకోణం ఆరోపణలు తెర మీదకి వచ్చాయి. వైసీపీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం, లేదంటే నిజాన్ని నిరూపించాల్సిన అవసరం ఏమైనా ఉందా చూడాలి.